అన్నారు. తాగునీరు, వ్యవసాయ ప్రాంతాల్లో సాగునీరు అందించడంలో విఫలమైందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది ఒక్క బీజేపీ, టీడీపీ, జనసేన కలయికతోనే సాధ్యమంటున్న తంగళ్ల శ్రీనివాస్తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పూర్తి బాధ్యతల్ని మరికొన్ని రోజుల్లో నెరవేరుస్తారని చెప్పి, అలాగే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో ముమ్మరు ఏర్పాట్లు చేసుకుని పూర్తి స్థాయిలో జనాల మధ్యన చేప కింద నీరులో ఈయన ఓట్ బ్యాంకింగ్ అనేది ప్రస్తుతం జనాల మధ్యలో వెళ్తుందని చెప్పి అందరూ అనుకున్న పరిస్థితుల్లో ఈ రోజు మనతో పాటు మాట్లాడేందుకు తంగళ్ల ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానంగా మిమ్మల్ని ఉద్దేశించి, అంటే కాకినాడ పార్లమెంట్ ఉద్దేశించి మిమ్మల్ని ప్రసంగించడం, అంటే ఆ సభలో రాజమండ్రిలో ప్రసంగించడం ఏ విధంగా చూడొచ్చు? నిజంగా చాలా సంతోషమైన ఒక మూమెంట్ అది యాక్చువల్లీ. ఎందుకంటే దేశ ప్రధాని తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీటైమ్ ఉదయ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ నుంచి గెలిపిస్తే స్వయాన ఆయనే కాకినాడ అభివృద్ధికి గ్యారంటీ నేను అని చెప్పి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా కాకినాడ పార్లమెంట్ ఎంతో అదృష్టం చేసుకున్నట్టు, ఒక దేశ ప్రధాని ఈ పార్లమెంట్ అభివృద్ధికి హామీ ఇస్తే గ్యారంటీ నేను అంటుంటే నిజంగా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇన్ని రోజులు ఎందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారు అలా అన్నారు అంటే, కాకినాడ పార్లమెంట్ అనేది ఈ దేశంలోనే ఉన్న అన్ని పార్లమెంట్లోని అత్యధిక వనరులు ఉన్న పార్లమెంట్లో ఇది ఒకటి. అంటే ఒక పోర్ట్ ఉండి, దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి, కోస్టల్ లైన్ ఉండి, హార్బర్ ఉండి, ఎస్ఈజెడ్ ఉండి, అండ్ న్యాచురల్ వాటర్, అగ్రికల్చర్కి న్యాచురల్ వాటర్ రివర్స్ ఉన్న ఒక ప్రాంతం ఇది. అంటే అన్ని విధాలుగా వ్యవసాయానికి కానివ్వండి, లేకపోతే టూరిస్ట్కి కానివ్వండి, మత్స్యకారుల హార్బర్కి కానివ్వండి, పోర్ట్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రైల్వే లైన్ కానివ్వండి, అన్నీ ఉండి కూడా మైన్స్ ఉన్నాయి. ఈ మైన్స్ అన్నీ ఉండి కూడా ఈ కాకినాడ పార్లమెంట్ని ఈ దుర్మార్గుల చేతిలో పడ్డది, ఒక దుష్టుల చేతిలో పడ్డది. ఈ పార్లమెంట్ని అభివృద్ధి చేసి ఎంతో సంపద సృష్టించి ఎంతో అభివృద్ధి చేయవలసిన ఈ పార్లమెంట్ని వీళ్ళ ఇలాగా ఒక బంగారు కనిలా చూసి దొరికిన వాళ్ళు దొరికినంత దోచుకుపోతున్నారు, తవ్వుకుపోతున్నారనే ఒక బాధతో నరేంద్ర మోదీ గారు కూటమి అభ్యర్థి అయిన తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ని గెలిపించండి, ఈ పార్లమెంట్కి నేను గ్యారంటీ, ఈ పార్లమెంట్ అభివృద్ధికి నేను హామీ అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు దానివల్ల ఇలాంటి దుర్మార్గ చేతిలో ఉండకుండా అది మార్చి కూటమి అభ్యర్థికి గెలిపించండి అని చెప్పి దానివల్ల చెప్పడం జరిగింది. సార్, ప్రధానంగా మీ ప్రత్యర్థి అయినటువంటి ఆయన 400 గ్రామాలని దత్తత తీసుకుంటారని చెప్పి అనడం, కానీ ఇక్కడ ఓ సిచ్యువేషన్ అంతా కూడా తారుమారయ్యే పరిస్థితి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మీకు సపోర్ట్ చేయడం, అందులోని కాకినాడ పార్లమెంట్ గురించే ఉద్దేశించే మన జరిగినటువంటి సభలో ప్రసంగించడం అనేది ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు ఎంత మోసం చేశారు, ఎంత దోపిడీ చేశారు. మళ్ళీ ప్రజలు ఎక్కడైనా ఈ గ్రామానికి ₹1 అంటే ఏ గ్రామము వెళ్ళని, ఏ ప్రచారంలోని పాల్గొనని, అంటే మీరు 4-5 నెలలుగా ఇక్కడ, అంటే మొత్తం ఎప్పుడు నెల రోజులు వచ్చి ప్యాకప్ చేసుకుంటారో, ఇప్పుడు కొన్ని రోజులు ముందే వచ్చారు అనౌన్స్ చేయడం వల్ల ఈ ఉన్న అన్ని రోజుల్లో ఏ రోజు గ్రామాల్లోకి వెళ్ళని వ్యక్తి ఎక్కడైతే దోచేసుకుంటున్నారో, ఎక్కడైతే కొండల్ని తవ్వేసి మట్టి వ్యాపారంలాగా చెక్ పోస్టులు పెట్టి వసూలు చేసి మోసాలు చేస్తున్నాడో, మళ్ళీ ఈయన ఇచ్చిన దొంగ హామీలకి ఎక్కడ ప్రజలు మోసపోతారేమో అని చెప్పి అసలు వీళ్ళ 400 కోట్లు గ్రామానికి ₹1 ఇస్తానన్నప్పుడు ఎక్కడ ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ళుగా ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వం ఇస్తుందా? ఇచ్చి ఉండాలి. నువ్వు ఇస్తావా? నువ్వైనా ఇచ్చి ఉండాలి. నువ్వు ఇవ్వకుండా, ప్రభుత్వం ఇవ్వకుండా, నీకు తెలిసిన వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటివన్నీ విని మోసపోకండి. అయినా వీళ్ళ హామీల ముందు ఎంతండి? స్వయాన నరేంద్ర మోదీ గారే చెప్పారు, కూటమి అభ్యర్థిని గెలిపించండి, కాకినాడ అభివృద్ధికి నేను హామీ అన్నారు. సో ప్రజలు కూడా ఇలాంటి చిన్న దొంగల హామీలని నమ్మరు. 100% మన దేశ ప్రధాని గారు ఇచ్చిన హామీని నమ్మి కూటమి అభ్యర్థిని నన్ను గెలిపిస్తారని. సార్, నరేంద్ర మోడీ గారు కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మన కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా రోడ్ షో చేయడం, అందులోని మీ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ, అటు పిఠాపురం నియోజకవర్గంలో కానీ భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇంకా ఓట్ల కెపాసిటీ పెంచే విధంగానన్నా, లేకపోతే ఇప్పుడు ఉన్న బలం మరింత పెంచాలన్నా? 100% మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నిజంగా
నరేంద్ర మోదీ గారికి ఎలాగో మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి కూడా ఈ కాకినాడ పార్లమెంట్ అనేది ఇన్ని వనరులు ఉన్న పార్లమెంటు ఇలాగ మోసపోతున్నారు, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుందనే బాధ ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి. దానివల్ల ఇక్కడ 7కి 7 కూడా కూటమి అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయటం, అలాగే అత్యధిక మెజారిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలోంచి, అంటే వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోని పర్యటన చేస్తున్నారు. అలాగే కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని నియోజకవర్గాల్లోకి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో కూడా వచ్చి పర్యటన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతున్నామని తెలిసి ఒక 10,000 మందితో అచ్చంపేట జంక్షన్లో ఆ అరగంట మార్నింగ్ ఎవరికి తెలియని టైంలో వచ్చి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఈవినింగ్ పూట అది ఉంటే జనాలు చూస్తారనే భయంతో పొద్దున పూట వచ్చి ఒక పూట వచ్చి వెళ్ళిపోయాడు. అతనికి ప్రేమ ఎక్కువ ఉందా కాకినాడ పార్లమెంట్ మీద? ప్రతి నియోజకవర్గంలోని ఒక ర్యాలీ పెట్టి, సభ పెట్టి, ఎక్కువ రోజులు ఈ కాకినాడ పార్లమెంట్కే కేటాయించిన కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే పవన్ కళ్యాణ్ మా అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రేమ ఎక్కువ ఉందా అనేది ప్రజలకి నిజంగా తెలుసు. అలాగే రానున్న 2 రోజుల్లో కూడా ఇక్కడున్న కూటమి అభ్యర్థుల మెజారిటీని ఇంకా ఎక్కువ చేసేలాగా కాకినాడ పార్లమెంట్కి ఏ ఒక్క చిన్న ఇది కూడా ఛాన్స్ కూడా తీసుకోకుండా 7కి 7 గెలిచి పార్లమెంటు కూడా ఇక్కడ గెలవడం కోసం అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఇక్కడ పర్యటన చేస్తున్నారు. అలాగే 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పిఠాపురం వద్దామని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు. ఎందుకు అంత భయం? పిఠాపురం అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత భయం? అసెంబ్లీలో అడుగు పెడితే మళ్ళీ ఫ్యూచర్ ఉండదనే భయమా? అది కాకుండా పిఠాపురం వస్తానంటున్నారు. ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి 175 కోట్లకి నా పిఠాపురం రైతాంగానికి ఇస్తున్నాను, కాకినాడ పార్లమెంట్ రైతాంగానికి ఇస్తున్నాను అని చెప్పి కేటాయించి 2 సంవత్సరాలైనా సరే ఒక్క రూపాయి కూడా ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకుని రైతులను చూద్దామని వస్తున్నారు, ఏ ముఖం పెట్టుకుని పిఠాపురంలో ప్రజలను కలుద్దామని వస్తున్నారు. అంటే అక్రమంగా సంపాదించిన డబ్బు పంచి పెడతామనే ధైర్యంతో వస్తున్నారా? అది ఇక్కడ స్వాగతిస్తానికి ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని 100% మీరు వచ్చిన మొత్తం 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, లేకపోతే మీరు అపాయింట్ చేసుకున్న 850 మంది సలహాదారులు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన 850 మంది మొత్తం అందరూ కలిసికట్టుగా వచ్చినా సరే పిఠాపురంలో ఏమాత్రం చెక్కు చెదరని మెజారిటీ, హయ్యెస్ట్ మెజారిటీ ఇక్కడ ప్రజలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నిజమైన నాయకుడు, సేవకుడు ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నంబర్ 4 గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మీకు పులివెందల్లో లేకపోతే తాడేపల్లి ప్యాలెసా, లేకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫ్రాన్స్ వెళ్ళిపోతానన్నారు, అక్కడికి వినిపేరా లాంటి మెజారిటీ ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ప్రజలు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మేనిఫెస్టోలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ వాటికి సంబంధించి పూర్తిగా నెరవేర్చే కార్యక్రమం మేము గెలిచిన తర్వాత ఉమ్మడి కూటమిలో భాగంగా అన్ని నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం, కాకినాడ జిల్లాకి అభివృద్ధిలో పాల్గొంటామని చెప్పి తెంగల ఉదయ శ్రీనివాస్ తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో కిషోర్, 99 టీవీ, కాకినాడ జిల్లా నుండి. మరిన్ని అప్డేట్స్ చూసే